హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎంబీ అండ్ యూఆర్ వాచింగ్ ఎంబీ ట్రైనింగ్ ఛానల్. సో మనకి ఇదివరకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి మనకి టెక్నికల్ అసిస్టెంట్కి రిలేటెడ్గా ఎగ్జామ్స్ అయితే పోస్ట్ అయితే ఉన్నాయి కదా. సో అది యాక్చువల్గా జనవరిలోనే ఎగ్జామ్స్ అయితే ఉండాల్సింది. అది సమ్ రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి మనకి ఫిబ్రవరి ఈ మంత్లో 26th 27th మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. సో మీకు ఆల్రెడీ మెయిల్కి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చి ఉంటుంది, అంటే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవని, అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేసి క్లియర్గా మీకు అయితే వచ్చి ఉంటుంది. ఓకేనా. సో ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే జస్ట్ గో టు ది గూగుల్ అండ్ విఎస్ఎస్సి అడ్మిట్ కార్డ్ అనేసి టైప్ చేయండి. ఫస్ట్ మనకి ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ చూడొచ్చు. అడ్మిట్ కార్డ్ అనేది అక్కడ మనకి లింక్ అనేది పాపప్ అయి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీరు మీ యొక్క విఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది, నెక్స్ట్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. న్యూ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకున్న తర్వాత మీరు అగైన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి లాగిన్ అవ్వండి. సో ఓకేనా. సో అలా కాకుండా మళ్ళీ ట్రై చేశారనుకోండి, ఆల్రెడీ పేజ్ అనేది లాగిన్లో ఉంది అనేసి మీకు చూపిస్తుంది. కాబట్టి బ్యాక్ వెళ్ళి మళ్ళీ లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. దాని పక్కన మనకి ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది చూపిస్తుంది అనమాట. సో అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే ఉందో సో ఆ యొక్క డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో దెన్ ఇక్కడ మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ బటన్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇది మనకి ప్రొసీజరు. ఈ అడ్మిట్ కార్డులో మనకి ఇక్కడ కొన్ని టెస్ట్ ప్యాటర్న్ యొక్క డ్యూరేషన్, దాని యొక్క అంటే ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఆ యొక్క టోటల్ టైం ఎంత ఉంటుంది, సో ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా అనేసి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను అప్లై చేస్తుంది వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ కాబట్టి సో సిబిటి డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. టోటల్గా 80 questions ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా 0.33 అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్కి అటెండ్ అయ్యేటప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ అలాగే ఒరిజినల్ ఫోటో ఐడి అన్నమాట, లైక్ యువర్ ఆధార్ కార్డు కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, లైసెన్స్ కానీ, లేకంటే ఒక ఓటర్ ఐడి కానీ, ఏదో ఒక ప్రూఫ్ ఐడి అనేది మీరు కంపల్సరీగా క్యారీ చేయాలి. నెక్స్ట్ అలాగే ఒక 2 recent ఫొటోస్ అనేది కూడా మీరు కలర్ ఫొటోస్ అనేటివి మీరు క్యారీ చేయాలన్నమాట. ఓకే. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి 1/2 hour కంటే ముందే అక్కడ మీరు ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడవచ్చు మళ్ళీ మీకు నో లేట్ ఎంట్రీ ఈజ్ అలౌడెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ అనమాట. మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో క్లియర్గా చదువుకోండి. ఓకే రైట్. ఇంక మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందని కూడా ఇక్కడ మనకి క్లియర్గా చెప్పారు. లైక్ మీరు ఒకవేళ ఏమైనా ప్రీవియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా మీరు అటెంప్ట్ చేసి ఉన్నట్లయితే అట్లీస్ట్ మీకు కొంత నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఓకేనా. సో నో ప్రాబ్లం. ఇక్కడ మీకు క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ ఎలాగా ఉంటుందనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. సో మీరు త్వరగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.